నమస్తే. నిన్నటి వరకు ఎమ్మెల్సీ కవితకు అండగా ఉంటున్న వారందరూ కూడా ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి కొంతమంది అయితే మాత్రం ప్రధానంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాత్రం జాగృతి మాదే, కవిత మాకు చెప్పకుండా ఆమె నిర్ణయం తీసుకుంటుంది, మేము కేసీఆర్ కోసం పనిచేశాము, ఎక్కడ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేయడం కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవితకు సహచరుగా ఉంటూ జాగృతిలో కీలకంగా వేరుస్తున్న వారైతే మాత్రం వారైతే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ వర్షన్ అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చెప్తారు? ఒకవైపు కీలకంగా ఉంటున్న ఒకప్పుడు కీలకంగా ఉంటున్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి జాగృతి మాది అంటున్నారు. ఏం చెప్తారు? జాగృతి వాళ్ళది అని వాళ్ళు చెప్పారు కదా నిన్న. ఈరోజు మీరు ఈ మీటింగ్ను చూసారు. జాగృతికి సంబంధించి స్టేజ్ మీద మేము కూర్చుంటే మా ప్రెస్ మీట్కి సంబంధించి అసలు ఆ ప్లేస్ సరిపోలే. జాగృతి వాళ్ళది అని వాళ్ళు ఎట్లా అంటారు? జాగృతిలో పనిచేసిరు, వాస్తవమే పనిచేసి పదవులు పొందిరు. అసలు ఈ రాజీవ్ సాగర్ అనేట ఆయన ఫస్ట్ పిఏగా పనిచేసి కవితక్క దగ్గర జీతం తీసుకొని నెల జీతగాని లెక్క పనిచేసిండు. ఫైళ్ళు మోసుకుంటా, డైరీలు మోసుకుంటా వెనకంగా తిరిగిండు. ఏనాడు ఉద్యమం చేయలే. ఏనాడు ఈయన మీద తెలంగాణ ఉద్యమంలో ఒక్క కేసు కాలే. ఈయన ఏనాడు ఒక్కరోజు కూడా జైలుకు పోలే. అయినా కానీ ఆయన సరే పనిచేసిండు కదా అని చెప్పి కవితక్క మరి ఆయనకు ఒక చైర్మన్ పోస్ట్ని ఇప్పించింది. సరే నిన్న ఆడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈయన మాజీ చైర్మన్, ఆయన మాజీ చైర్మన్ అని వాళ్ళు పరిచయం చేసుకొని మాట్లాడారు. మరి వాళ్ళకి చైర్మన్ పోస్టులు ఎట్లొచ్చినాయని నేను అడుగుతున్నా. వాళ్ళు ఏమన్నా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిర్రా? ఏడ పనిచేసిర్రు? లేకుంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మరి చైర్మన్ పోస్టులు ఇప్పించిందా? ఎవరు ఇప్పించిర్రు అనేది ప్రజలకు తెలుసు, బయట ఉన్న కార్యకర్తలకు తెలుసు, అందరికీ తెలుసు, మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు. ఇంకొకసారి కనుక కవితక్క గారి మీద మీరు ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త, బాగుండదు. మీరు చాలా ఈ జాగృతి సంస్థ ద్వారా రాజకీయంగా ఎదిగిరు, ఆర్థికంగా ఆస్తులు డబ్బులు మూటగట్టుకున్నారు, మీరు చాలా లాభపడ్డారు. లాభపడి కూడా మీరు అక్కగారిని విమర్శించడం భావ్యంగా లేదు. మేము తెలంగాణ జాగృతి లీడర్లుగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇంకొకసారి కనుక మీరు అక్కగారిని విమర్శిస్తే ఊరుకునే పరిస్థితి లేదు. మేము కూడా గట్టిగానే సమాధానం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారిని చూసి ఆయన అభిమానంతోనే మేము జాగృతులు ఉన్నాము, బీఆర్ఎస్కు అనుబంధంగా ఉంటుందని ఉన్నాం తప్ప కవిత గురించి అయితే కాదన్న సందర్భం వాళ్ళు లేవనెత్తారు. కేసీఆర్ గారి మీద మరి ప్రేమ ఉంటే, కేసీఆర్ గారి మీద అభిమానం ఉంటే అక్కడనే టీఆర్ఎస్ పార్టీలనే పనిచేసేది ఉండే. మరి జాగృతి సంస్థల ఎందుకు పనిచేసారు? వాళ్ళు అక్కడనే పనిచేసి ఉంటే అయిపోయేది కదా. ఈరోజు ఓడ దాటినన్ని రోజులు ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అన్న సామెతగా ఈ రాజీవ్ సాగర్ గారి యొక్క ప్రవర్తన ఉన్నది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఓవరాల్గా ఏం చెప్తారు? అసలు మొన్నటి వరకు మొత్తం కూడా అన్ని తామే వివరించిన వారు ఈరోజు బయటకు వచ్చి ఎమ్మెల్సీ కవిత పైనే విమర్శలు చేయడాన్ని ఎట్లా చూస్తారు? మేమైతే జాగృతి నాయకులుగా మేము సీనియర్లం. మేము 2008 నుంచి రాజీవ్ సాగర్ గారితో పాటు పనిచేస్తూ ఉన్నాం. ఆ రోజు ఆయన జేడీశీలం దగ్గర పిఏగా పనిచేసి తర్వాత అక్కగారి దగ్గరకు వచ్చి పిఏగా పనిచేస్తానికి. ఆ రోజు పారాగాన్ స్లిప్పర్ల బ్యాచ్ ఆయనది. పారాగాన్ స్లిప్పర్లు వేసుకొని ఇదే యూనివర్సిటీకి, ఇదే మా న్యూపీజీ హాస్టల్ దగ్గరకు వచ్చిండు. ఆయన కథ, ఆయన చరిత్ర మొత్తం తెలుసు. తవ్వుకుంటా పోతే మరి రాజీవ్ సాగర్ నీ గురించి మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించమని చెప్పి చెప్తా ఉన్నాం. మరియు మీ నలుగురు కూడా బయటికి పోయిరు కాబట్టి మీరు పోతే పోండి, మీరు పోయి అక్కడ అభివృద్ధి కానీ దానికి ఎవ్వరు అడ్డం చెప్పరు. ఎవ్వరు ఈ డెమోక్రసీలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ఎక్కడనైనా ఏ పార్టీలనైనా కానీ పనిచేయొచ్చు. మీరు అక్కడికి పోయి పనిచేయండి, పార్టీ పదవులు పొందండి, కష్టపడండి, సంబంధం లేదు. కానీ కవితక్క గారి గురించి మాత్రం చెడుగా మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మీరు చెప్పండి. జాగృతి అనేది మాత్రం అది మాది, కవితకి ఎలాంటి సంబంధం లేదనే మాటలు మాట్లాడడం విన్న సందర్భంలో ఏమనిపిస్తుంది? అరే పిఎల్గా వచ్చి డైరీలుగా మోసినటువంటి వాళ్ళు జాగృతి మాదంటే డే 1 నుంచి మేము జాగృతి కోసం మా చెమట చుక్కలను అర్పించి ఇక్కడ వాళ్ళందరికీ ఇలా మేము కార్పొరేషన్ చైర్మన్ పదవులు వచ్చాక మేమంతా కూడా కష్టపడి ఇవాళ అన్ని భోగభాగాలు అన్నీ అనుభవించినాక ఇలా జాగృతి మాది అంటారు. మరి ఆ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇలా ఇబ్బందులలో ఉంది. లెటర్ లీక్ అయినప్పుడు కావచ్చు, తీన్మరు మల్లన్న మాట్లాడినప్పుడు కావచ్చు, మరి మాదే జాగృతి సంస్థ అన్నప్పుడు మరి ఆ జాగృతి నాయకులు ఏడ తిన్నారు అని చెప్పి నేను మీ మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో నెక్స్ట్ అంటే కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం సస్పెండ్ చేసింది, మీరేం కోరుకుంటున్నారు ఎమ్మెల్సీ కవిత? తప్పకుండా కవితక్క గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఎందుకంటే కవితక్క గారికి ఒక 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఉంది.
ముఖ్యంగా మన కేసీఆర్ గారి కుమార్తె వచ్చి మంచి తెలివితేటలు ఉంది. దాంతోపాటు కూడా జాగృతిని కూడా ఈక్వల్గా 16 సంవత్సరాలుగా నడిపించుకుంటూనే వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనల ద్వారా ఇలా పార్టీ దూరైనప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే కేసీఆర్ గారు కలలు కన్నాడో తప్పకుండా కవితకు అది నెరవేర్చడం కోసం తప్పకుండా మరికొద్ది రోజులలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతుంది. మీరు చెప్పండి, మొన్న ప్రెస్ మీట్ మాకు తెలియకుండా ఎలా పెడతారు? మేము జాగృతిలో పనిచేస్తాము, మేమే కీలకంగా ఉన్నాం, మాకు తెలియకుండా మా భవిష్యత్ కార్యాచరణ కానీ రాజీనామా కానీ ఎలా చేస్తారు, మాకు చెప్పకుండా ఎట్లా చేస్తారనే క్వశ్చన్స్ కూడా రైజ్ చేసినప్పుడు మరి తెలంగాణ సీనియర్ నాయకులు రాజీవ్ సాగర్ గారు మరి ఇతర సోదరులందరూ కూడా ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టే అవసరమే లేకుండే మొట్టమొదటిగా. ఎందుకంటే కవితక్క గారి సిద్ధాంతాలు ఏవైతే మనం గమనించినామో, తన ఏదైతే నిర్ణయాలు ఈరోజు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని వీడడమే కానివ్వండి, లేదంటే ఇటు ఎమ్మెల్సీ పోస్టుకు కూడా రాజీనామా చేయడమే కానివ్వండి, దాని వెనకాల కారణాలు చాలా క్లియర్గా తన స్పష్టంగా వార్తలలో ప్రెస్ మీట్లో చెప్పింది. మరి ఎప్పుడైతే కేసీఆర్ సార్ గారు ఏర్పరిచిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో, ఆ పార్టీకి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కొంతమంది శక్తులు పనిచేస్తున్నారని ఏదైతే తన గమనించిందో, భావించిందో, అవన్నిటి వలన రాబోయే తరాలకే కానివ్వండి, తెలంగాణ ప్రజలకే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి, తెలంగాణ జాగృతి సోదరులకే కానివ్వండి అన్యాయం జరిగే అవకాశం చాలా ఉందని, దానివలన జరిగే డ్యామేజ్ వలన ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అవయబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి తన ఎన్నోసార్లు అధిష్టానానికి తెలియాలని, కేసీఆర్ సార్కి మరీ ముఖ్యంగా తెలియాలని ప్రయత్నించినది. కానీ అయినా కానీ ఆ వాటి యొక్క ఫలితాలు ఎక్కడ కూడా లభించలేకపోతే తన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడము కొంతమంది సోదరులకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, అది అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా కవితక్క గారి ఆలోచన విధానాలు ఒకటే ఉన్నది. తెలంగాణ సుభిక్షము, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎల్లప్పుడూ నడుస్తూ ఉంటేనే, గట్టిగా నడుస్తుంటేనే రేపు రాబోయే ప్రజలకే కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకే కానివ్వండి మంచి జరుగుతుందని, మరి అటువంటి సిద్ధాంతాలని ఎవరైతే వెన్నపోటు పొడుస్తున్నారో అటువంటి సిద్ధాంతాలని వెన్నపోటు పొడిచినప్పుడు ఎందుకు మనం ఆగుండాలనేది తన ఒక ఆలోచన ఉండింది. అంతేగానివ్వండి ఇక్కడ కేసీఆర్ గారికో బీఆర్ఎస్ పార్టీకో వ్యతిరేకంగా తను ఎప్పుడు కూడా పనిచేయదని కూడా తన నిన్న వార్తలలో కూడా చెప్పింది. కానీ వీరు రాజీవ్ సాగర్ గారు మరి ఇతర సోదరులు ఎవరైతే నిన్న పత్రికాముఖంగా దీనికి ఒక కొత్త కలర్ని తీసుకొస్తున్నారో అది మాత్రం చాలా ఖండిస్తున్నాం మేము. వాళ్ళు చేసిన ఒక ప్రతి ఒక్క వాక్యాలను కూడా వెనుదీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవితక్క గారు మీకు గతంలో కూడా మీటింగ్లో చెప్పినారు. తెలంగాణ ఉద్యమకారులే కానివ్వండి, తెలంగాణ సోదరులే కానివ్వండి, జాగృతి కార్యకర్తలకే కానివ్వండి ఎప్పుడైనా తన తలుపులు వెంటనే ఓపెన్ ఉంటాయని చెప్పి తన తెరిసే పెడుతుందని, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, తెలంగాణ జాగృతిలో ఉండొచ్చు, ఇంకేదైనా పార్టీలో ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఎప్పటి వరకు అయితే పోరాటం చేస్తారో అప్పటి వరకు తన ఇంటి తలుపులు తెరిసే ఉంటాయని చెప్పి, మీకు ఎటువంటి కష్టాలలో ఉన్నా బాధలలో ఉన్నా మీరు తనని కలవచ్చని కూడా ఈ రోజుకు కూడా చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి గమనించాలే కానీ మీరు ఏదో అన్యాయంగా కవితక్క గారికి వెనపోటు మాటలు, ఇటువంటి మాటలు మీరు చాలా తప్పు, మేమందరం కూడా ఖండిస్తున్నాం. మీరు ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, నిన్న ఇదే వేదిక ఇక్కడే తెలంగాణ జాగృతి పేరుతో సమావేశం జరిగింది. మీరు తెలంగాణ జాగృతితో మీరు మరో సమావేశం నిర్వహించారు. ఇంతకీ ఎవరిది ఒరిజినల్ జాగృతి? ఎందుకంటే మాదే జాగృతి అంటూ కూడా నిన్న రాజీవ్ సాగర్తో పాటు చాలామంది కూడా ప్రకటించారు. క్లారిటీ ఇవ్వండి. కవితక్క గారు జాగృతి సంస్థ పెడితే వాళ్ళు పనిచేయడం జరిగింది. మేము కూడా కవితక్క గారు వాళ్ళ ఎంప్లాయీస్ కోసమే, అంటే వాళ్ళు జాగృతిలో పనిచేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు పని చేయలేదు, మేము అంటలేము, పని చేసారు. కానీ ఇప్పుడు మాది జాగృతి అనేది తప్పు. కవితక్క గారు వ్యవస్థాపక అధ్యక్షురాలు, మీరు కూడా పనిచేసారు కవితక్క గారి కోసం. కవితక్క గారు అంటే తెలంగాణ జాగృతిలో వేలాది మంది, లక్షలాది మంది జాగృతి నాయకులు ఉన్నాక మా అందరి కష్టంకి ఇది ఇద్దరు ఫలితాలు ఉంది. ఒకటి రాజీవ్ సాగర్ గారు, ఇంకోటి మన భిక్షపత్ అన్న గారు. ఒకరు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే మరొకరు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఇంకోటి ప్రశాంత్ అన్న గారు నేను వచ్చారు అక్కడికి, ఆ కొండపక్క జెడ్పీటీసీ లాగా వాళ్ళ భార్య చేసింది, వదిన చేసింది. ఇంకోటి పసల చరణ్ గారు అంటారు, వాళ్ళు కూడా కార్పొరేటర్ అవకాశం కవితక్క గారు ఇచ్చింది. అవకాశం ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. రేపు పొద్దుగాల మీరు ఆపిరావు కోసం మాట్లాడుతారు, అగ్గిపెట్టరావు కోసం మాట్లాడుతారు కదా, వీళ్ళ కోసమే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మా జాగ్రత్త వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళ స్వభావం అలాంటిది. దయచేసి చెప్తున్నా, వీళ్ళతో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. మా కవితక్క గారిని తిడితే మీకేమాడ లాభం ఉంటుందని చెప్పి, మీకు ఎమ్మెల్యే టికెట్లు కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావాలని చెప్పి మీరు అనుకుంటారు. ఇదే రాజీవ్ సాగర్ అన్న కాడ కవితక్క గారు
దగ్గర ఉంటే ఎంత పేరుండే. రాజీవ్ సాగర్ తర్వాత కవితక్క తర్వాత రాజీవ్ సాగర్ అనే పేరుంది. కవిత గారి కలవాలంటే ఈ వ్యక్తే ఫస్ట్ ఉంటాడు 100%. ఈయన చెప్పిన వ్యక్తులే లోపల 24 hours అలా ఉంటుంది. పనిచేసే వ్యక్తులకి కలవాలంటే అన్న మేము అక్కని కలవాలంటే ఏం కలవాలి చెప్పురా, నాకు చెప్పు పని అంటావు. నీకు ఎట్లా చెప్తాం పని? మేము కవితక్క ముఖం చూసి పని చేస్తున్నాం కదా. అక్కగారిని చెప్పడం అంటే లేదు, అక్క కలుస్తలేదు, అక్క బిజీ ఉందంటే మేమంతా మళ్ళీ మేము అక్కని బతలాడుకుంటే సందర్భాలు వస్తే మేము కలుస్తున్నాయి. కానీ ఈ వ్యక్తి కాలటం పెట్టే వ్యక్తి కానీ మమ్మల్ని ఎదగాలని చెప్పి ఈరోజు జూలే ఆయన అంటుండు కదా, మాకు అంటే జాగృత వ్యక్తులు మరి ఇంట్లో పరిస్థితి బాగాలేదంటే అవును పరిస్థితి బాగాలేదు. నువ్వు ఎప్పుడు అడిగినావా తమ్మి? మరి నువ్వు పరిస్థితి బాగాలేదు, ఇగో 5 లక్షలు తీసుకో 3 లక్షలు తీసుకో సంవత్సరం నుంచి నువ్వు బిజినెస్ పెట్టుకో, నువ్వు అడిగినావా? నువ్వు ఎట్లా అడగలేదు? నువ్వు కూడా నువ్వు కూడా 100 కోట్లకు తయారైనావు కదా. ఈరోజు నీ కోసం కవిత గారు తుంగతుర్తి టికెట్ కావాలని చెప్పి అదే జగదీశ్వర రెడ్డితో కొట్లాడితే కవిత గారితో ఆయనకు విభేదాలు అయినాయి, కేసీఆర్తో విభేదాలు అయినాయి. కవిత గారు అంటే నీ కోసం కవితక బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా అదే ఈ విధంగా నీకు ఇప్పుడు హ్యాపీరావు అని మీ అక్కిపేటరావు గారు నీ కోసం కొట్లాడతారా? కేసీఆర్ గారు పోయి అంత సీన్ లేదు, గుర్తుపెట్టుకో, తస్మా జాగ్రత్త, వీళ్ళందరితో జాగ్రత్త ఉండాలని చెప్పి మా హరీష్ అన్న గారికి సంతోష్ రావు గారికి గుర్తుపెట్టుకోండి. వీళ్ళతో జాగ్రత్త ఉండకపోతే మీ మీద కూడా ప్రెస్ మీట్ పెట్టే రోజులు వస్తాయి. జై తెలంగాణ. మీరు చెప్పండి, లాస్ట్ విషయం ఏం చెప్పండి. ఓవరాల్గా జాగృతి అంటే మాదని ఒక వర్గం ఉంటుంది, మాదని మీరు అంటున్నారు. అసలు కవిత గారు మాకు చెప్పకుండా ఎట్లా నిర్ణయం ప్రకటిస్తారని కూడా రాజీవ్ సాగర్ సంబంధించిన వాళ్ళైతే వర్గం అయితే మాత్రం వాళ్ళు అంటుంది. ఓవరాల్గా దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా రాజీవ్ సార్ అనే వ్యక్తి ఆయన కార్యకర్త కాదు, పిఏగా జాయిన్ అయ్యిండు, శాలరీ తీసుకుండు, ఆయన ఆర్థికంగా ఎదిగిండు, శాలరీ తీసుకుండు, అన్నీ సెట్ అయింది. ఇప్పుడు జాగృతిలో పనిచేసే వాళ్ళు నిజమైన కార్యకర్తలు, వాళ్ళు సొంతంగా కవితక్క మీద అభిమానంతో పనిచేసారు. ఇప్పుడు ప్రశాంత్ ఉన్నాడు, ఆయన 2013 నేను వచ్చేసి 2007-8లో జాయిన్ అయినా, అప్పటి నుంచి స్టూడెంట్ వింగ్లోనే పనిచేస్తున్నాను యూనివర్సిటీ తరఫున. ఇప్పుడు ప్రశాంత్ వచ్చిండు, ఆయన 2013లో జాయిన్ అయ్యిండు. రాగానే ఆయనకు పదవి వచ్చింది. ఏ పదవి? గ్రేటర్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ వచ్చింది. తర్వాత స్టేట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక అంత పెద్ద వ్యవస్థలో రాగానే పదవులు వచ్చినాయంటే వాళ్ళకు గౌరవం దక్కనట్ట దక్కింది. ఆ పేరును యూజ్ చేసుకొని వాళ్ళు బీఆర్ఎస్లో టికెట్ తీసుకొని కవితక్క సపోర్ట్ తోటి గెలిచిర్రు. ఇంకోటి రాజీవ్ సాగర్ టీఆర్ఎస్కి బీఆర్ఎస్కు పంచాయతీ పెట్టిందే రాజీవ్ సాగర్. తుంగతుర్తిలో ఆయన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చింపించి ఇప్పుడు టీఆర్ఎస్కు జాగృతికి బీఆర్ఎస్కు పంచాయతీ పెట్టిండు. తుంగతుర్తిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గాదర్ కిషోర్ అన్న, ఆయన మాకు ఉస్మానియాలో మన సహచరుడు, ఆయన మాతో మంచిగా మాట్లాడేది. ఈయన ఎప్పుడైతే ఆడ ఫ్లెక్సీలు చింపించి జాగృతికి టీఆర్ఎస్ గొడవ పెట్టిండో అప్పటి నుంచి మమ్మల్ని శత్రువు లెక్క చూస్తుండు కిషోర్ అన్న. అంటే ఇప్పుడు జాగృతికి టీఆర్ఎస్ పంచాయతీ పెట్టింది కూడా ఈయననే రియల్గా చెప్పాలంటే. వీళ్ళు ఫస్ట్ నుంచి పనిచేయడం బాధ అంటారు కానీ వాళ్ళది కాదు. ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉర్రు. వీళ్ళు డబ్బులు తీసుకొని డబ్బులు సంపాదించి ఆడబోయి ఇంకా ఏదో చేద్దామని చూస్తారు. కానీ వాళ్ళ ఆడపోయినా కూడా వీళ్ళ పప్పులు ఏం ఉడకాయి. కాకపోతే ఇప్పుడు కవితక్క జాగృతి కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టి తెచ్చించాలనే వాళ్ళు దురుద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టించారు తప్ప అంతకుముందు చేయలేదు. రాజీవ్ సాగర్ 6 months బ్యాక్ 1 year బ్యాక్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రశాంత్ వాళ్ళు కూడా 6 months బ్యాక్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ ఏ ఉద్దేశంతో పెట్టారు అంటే ఇప్పుడు హరీష్ రావు మీద అక్క చేసిన కామెంట్లకు ఆపోజిట్గా పెట్టారా మీరు? అక్క ఉన్నట్టు చెప్పింది ఆడ, మీరు ఆడ తెలుసుకోండి ఆడ, అది నేను చెప్పేది. మొత్తంగా ఇది జాగృతి అంటే కవిత అంటే జాగృతి. కానీ కొంతమంది నమ్మి అవకాశాలు ఇస్తే ఈరోజు వాళ్ళు పదవులు పొంది ఈరోజు మాత్రం బయటికి వెళ్ళి ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పప్పులు ఎప్పటికైనా ఉడకవు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మామూలు చిన్న వ్యక్తులు కూడా ఈరోజు ఆమె ఒక అవకాశాలు ఇచ్చి ఒక గద్దెనికిచ్చి పదవులు ఇప్పిస్తే ఈరోజు తిరిగి తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకైతే మాత్రం ఎక్కడ కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. బీఆర్ఎస్లో వాళ్ళకి గుర్తింపు ఉంటుందని కలర్ అంటూ కానీ అది సాధ్యం కాదు. వాళ్ళ తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా జాగృతి సంబంధించిన కీలక నేతలు అయితే మాత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాత్రం మనతో చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మస్వాతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.